సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఒక పక్కన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిల్లు ఆ బడ్జెట్ ఏ రూపంగా ఖర్చు పెట్టిల్లు ఎంతమందికి లబ్ధి జరిగింది ఎన్ని కోట్ల మందికి మేలు జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అదే బడ్జెట్ అదే తరహాలో ఖర్చు పెట్టేటువంటి నేపథ్యం ఉంది ఎన్ని లక్షల మందికి న్యాయం జరుగుతుంది ఎన్ని లక్షల మందికి మేలు జరుగుతున్నటువంటి ప్రధాన వార్త రాయడం జరిగింది సవాళ్లకు ప్రతి సవాల్ అనేటువంటి ప్రధాన వార్త ప్రజాసేవలో బాధ్యత మరుస్తున్న ప్రజా నాయకులు ప్రతిపక్ష నాయకుల సవాళ్లకు ప్రభుత్వ నాయకులు ప్రతి సవాళ్లు సొంత పార్టీ ప్రధాన నాయకులు కొరవడుతున్న సఖ్యత కుల రాజకీయాలకు పెట్టిందే పేరుగా ప్రభుత్వాలు పాలనలు రాజకీయ ముసుగులో రాటు తేలుతున్న వర్గపోరు రాష్ట్రంగా కేసులు పెట్టడం బహిరంగ బెదిరింపు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగించాల్సిన పాలనలైనా హరిగోసపడుతున్న ప్రజలు ఆదుకునేది ఎవరు హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి రాష్ట్రం చుట్టూ సమస్యలు అధికార వర్గం నాయక వర్గం వ్యక్తిగత అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తుందా డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం రాజకీయ నాయకుల ఆధిపత్య పోరులో ఆ ప్రజాభివృద్ధి పక్కదారి పడుతుంది డాక్టర్ బరిగెల శివ అన్నారు తెలుగు రాష్ట్రాల కొనసాగుతున్న అభివృద్ధిని ప్రజలంతా ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు ప్రభుత్వాలు కనపరుస్తున్న పరిపాలన తీరు పట్ల ప్రజలు అవిశ్వాసాలను కనపరుస్తున్న నాయకుల అసమర్థత పాలనకు దారితీస్తుందన్నారు రాజకీయ పదవులు ఆశించిన నాయకులకు భంగపాటు కలగడంతో సొంత పార్టీలపై వ్యతిరేక స్వరాన్ని లేవనెత్తుతుండడం కొత్త తరపు రాజకీయాలకు తెరలేపుతుందన్నారు ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేయాల్సినటువంటి అధికారులు కుల రాజకీయాలు మత రాజకీయాలు లేస్తూ ఇవాళ సవాళ్ళుగా ఎదుర్కొనే నేపథ్యం కుల రాజకీయాలు మత రాజకీయాలు లేస్తూనే ఇవాళ ఉన్నటువంటి రాజకీయంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బలపరచుకోవడం కోసము పార్టీలను కాపాడుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ చాప కింద నీరులాగా ఇవాళ సమాజాన్ని ఇలా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి నేపథ్యం ఉంది ఒక పక్కన తెలంగాణలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు అవన్నీ నెరవేర్చకుండా ఇవాళ సొంత ఎజెండాతోనే ఇలా ముందుకు పోయేటువంటి దౌర్భాగ్యాన్ని పరిశీలిస్తున్నాం అందుకోసమే ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది ఎవరు చేయనటువంటి అభివృద్ధి మేమే చేసినా వీళ్ళు గొప్పలు చెప్పుకుని వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి 70 సంవత్సరాల కంచెలు ఉన్నటువంటి అభివృద్ధి 70 సంవత్సరాల కంచెలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి మరి 70 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది జీవితాలు మార్చారు ఎంతమంది రాజకీయాలు ఏ విధంగా వాళ్ళు ఎదిగిల్లు ఇవాళ ఉన్నటువంటి పేదోడు ఇంకా పేదోడుగానే ఉన్నాడు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఇంకా కొట్టుకుంటున్నారు ఇవాళ అప్పు చేసి అప్పు కట్టలేని పరిస్థితిలో ఇంకా ఈ సమాజంలో ఉన్నారు ఇవాళ రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి విదేశాల్లో పెట్టుబడులు పెడుతూ విదేశాల్లో ఇలా కంపెనీలు పెడుతూ విదేశాల్లో ఇలా వాళ్ళు సంపాదించిన డబ్బంతా అక్కడ స్విస్ బ్యాంకులో పెట్టుకొని ఇలా ఆనందాన్ని వ్యక్తి చేసేటువంటి నేపథ్యం ఉంది ఇలా ఎక్కడ పోయింది ఈ వ్యవస్థ అంతా ఎడిపోయింది 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో రాజకీయ నాయకులు ఒక్కసారి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే అధికారం మన చేతిలో మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ఇలా ఇష్టానుసారంగా చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అక్రమ కేసులు పెట్టి బనాయించేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ ఇష్టానుసారంగా చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఈ అందరికీ కారణం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఈ సవాళ్లకు ఎవరు కారణం ఎవరు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులైనటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్న ప్రధానమైనటువంటి నేపథ్యం